ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఇంకా కొన్ని ఉన్నాయి, మ్యాక్సిమం అయిపోతాయి కాబట్టి ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 730 పేజీ ఇస్తే పక్కనే మీకు దానియేలు గ్రంథం కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. చెక్ హాలో సెకండ్ ఫస్ట్ ప్రైజ్ ది లార్డ్. చాలు చూడండి. దానియేలు మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున రాజుకు బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, చదవండి, యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను 6 రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువును షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్సములో ఉంచాను. చాలు ఒకసారి వినండి. ఇక్కడ దానియేలు గురించి మనం చెప్పుకునేటప్పుడు మ్యాక్సిమం మనకు అయిపోయే బైబిల్ ఒక అధ్యాయాలు కూడా మొత్తము చాప్టర్స్. యూదరాజు ఎవరు చెప్పండి? ఇజ్రాయేలు రాజ్యం ఎన్ని భాగాలుగా విభజింపబడింది? 2 భాగాలు. మొదటిది ఏంటి? ఇజ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యం. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? యూదా రాజులు ఎంతమంది? 2. మొత్తం ఎంతమంది రాజులు? 42 మంది రాజులు. సరే, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు. యూదా రాజులు ఎంతమంది? 19 మంది. ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది? 20 మంది. అంటే 39 అయ్యారు కదా. 39 3 రాజులు ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. మొత్తం ఎంతమంది? 39 3 ఎంత? 42 మంది రాజులు. ఈ యూదా రాజులు అని చెప్పే కదా నేను. యూదా రాజులు ఇప్పుడు దానియేలు ఎక్కడో చివరిలో ఉంది కానీ, యెహెజ్కేలు, ఇర్మియా చదువుతుంది కానీ, ఈ దానియేలుది కూడా ఎప్పుడు జరిగిందో తెలుసా? రాజుల పరిపాలన కాలంలో. చూడండి మొదటి వచ్చిన ఇప్పుడు మీకు అర్థం. యూదా రాజుకు యెహోయాకీము యెహోయాకీను అనే రాజులు ఉన్నారు తెలుసా మీకు? ఆ రాజుల కాలంలో సిద్కియా కళ్ళు కూడా బిగుతారు. మీకు గుర్తుందా? ఆ రాజులు, యూదా రాజు యెహోయాకీము ఏలుబడి చేస్తున్నప్పుడు అంట 3వ సంవత్సరంలో ఆ రాజు వచ్చిన తర్వాత బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా యెరూషలేము మీదకి వచ్చాడు. ముందుగానే ప్రవక్తలందరూ చెప్పారు, మీరు రాజులు తప్పు చేస్తున్నారు, మీ మీదకి దేవుడు ఉగ్రత రాణిస్తాడు, కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉన్న దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే అన్నట్టుగానే దానియేలు ఉన్న కాలంలో చిన్నపిల్లవాడు దానియేలు ఆ టైంలో యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేసినప్పుడు 2వ వచనం చూడండి. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయానికి తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసంలో. ఇప్పుడు ప్రభువు యూదరాజు యెహోయాకీముకు మందిర ఉపకరణాలన్నిటికీ అప్పగించాడు. అప్పగించింది ఎవరు అసలు చెప్పండి? ఆ రాజు వచ్చాడని మనం అనుకుంటున్నాం కానీ రాజును పంపించింది ఎవరు? నెబుకద్నెజరు రాజు పంపించింది ఎవరు? దేవుడే. 2వ వచనం చూడు. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరం ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని పాడు చేయడానికి, దేవుని మందిరాన్ని కొల్లగొట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడే. ఎందుకు ఇచ్చాడు? అంత చక్కగా మందిరం కట్టమన్నాడు సొలొమోన్ని, చక్కటి మందిరం కట్టాడు. కానీ దేవుడే దానిని కొల్లగొట్టేలాగా ఎవరికి అప్పగించాడు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి అప్పగించాడు. నెబుకద్నెజరు రాజు వచ్చేసి దాంట్లో ఉన్న ఉపకరణాలు అన్నీ తీసుకెళ్ళిపోయి దేవతాలయం బొక్సంలో ఉంచాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కీబోర్డ్ కానీ, ఈ స్పీకర్స్ కానీ, మందిరంలో ఉపయోగపడే ఉపకరణాలు అన్నీ తీసుకెళ్ళి ఒక చోట, ఒక విగ్రహం ఉన్న చోట, వాళ్ళ మందిరం ఉంటుంది చూసారా, విగ్రహార్థం చేసేటోడు తీసుకొని అన్నీ తీసుకెళ్ళి ఆడ పడేశారనమాట. ఉపకరణాలు, బంగారు ఉపకరణాలు కానీ, దేవునికి ఉపయోగపడే ఏదైనా కానీ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేశారు. తర్వాత చూద్దాం చూడండి. 3వ వచనం. రాజు అష్పెనజాను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యుల. ఎవరంటే వీళ్ళు? ఇశ్రాయేలీల రాజవంశాలు, మామూలు వంశాలు కాదండి, రాజవంశములలో ముఖ్యులైన వారిని. తర్వాత లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరునందు నిలుదని కొందరు బాలును రప్పించి వారికి కల్దీని విద్యను నేర్పమన్నాడు. ఇప్పుడు రాజు వచ్చి వీళ్ళందరినీ కొలగొట్టుకుపోయి ఇంకో మాట చెప్పాడు. నపుంసకుల అధిపతికి ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? ఇదిగో నీవు రాజ్యానికి వెళ్ళిపోయి ఇశ్రాయేలు రాజులు ఉన్నారు చూసా, వీళ్ళంతా సాధారణ మనుషులు కాదు. వీళ్ళందరూ ఎవరు?
ఇశ్రాయేలు రాజ్యములో రాజకుమారులు, రాజులకు పుట్టిన కుమారులు. ఆ దేశమంతా తిరిగి మీరు ఇశ్రాయేలు యూదా ఈ రెండు సామ్రాజ్యం తిరిగి మీరు ఏం చేస్తారంటే, వారిలో రాజుల కుమారులు లేదా పుట్టి బాగా తెలివిగల ఉంటారు, బాగా జ్ఞానం కలిగిన వారు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళందరూ చూసి వాళ్ళందరినీ మీరు పట్టుకొని తీసుకొచ్చి నా యుద్ధకు తీసుకురండి అని చెప్పి ఆ నపుంసకుల అధిపతి చెబుతాడు. ఎవరు? ఏ రాజు? నెబుకద్నెజరు రాజు. చూడండి, ఆజ్ఞాపించాడంట. 5వ వచనం, మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానము చేయదు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదురు నిలబెట్టినట్లు ఆజ్ఞ. ఏమేం చెప్పాడు? ఇంకా వాళ్ళని తీసుకొచ్చి నేను తినే ఆహారము, నేను తాగే పానీయం తీసుకొచ్చి 3 సంవత్సరాల వారిని పోషించండి. 3 సంవత్సరాల వారిని బాగా పోషించి తర్వాత నా యుద్ధకు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు 6వ వచనం చూడండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో నపుంసకుల అధిపతి దానియేలునకు. ఇప్పుడు ఇందాక దాకా దానియేలు ఒక్కటే మనకు తెలుసు పేరు. హనన్య, మిషాయేలు, అజర్యా వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళ పేర్లు మార్పించాడు. ఏమని మార్పించాడు చూడండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేకు మెషక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. రాజు భుజించి భోజనము పానము చేయదు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇక్కడ మనకు హోల్డ్ అయిపోదాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళు ఆరాధించే దేవుడు యెహోవా దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో చాలా పవిత్రంగా ఉంటారు. మనము లేవి ఖండము, నిర్గమ ఖండం చూస్తే ఏమేమి ఫుడ్ తినాలో ఏమేమి తినకూడదు మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. కాకపోతే ఆ ఫుడ్ అంతా మనం చూస్తే పందిలు కానీ, టెక్కలు ఉన్నవి, తర్వాత నెమరవేయనిది, పొలుసులు లేనిది, చేపలు తింటాం మనం, పొలుసులు ఉంటాయి వాటికి, పొలుసులు లేనివి మీరు ఏమీ తినకూడదని దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు, యూదులు కొన్ని పాటిస్తారు. ఇప్పుడు ముఖ్యులైనటువంటి వారందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు? కల్దీల భాష నేర్పించండి. అంటే కల్దీల భాష అంటే నెబుకద్నెజరు కాలంలో బబులోనులో మాట్లాడే భాష అదొకటి. తర్వాత వారికి ఏ లోపం లేకుండా వాళ్ళందరికీ బాగా పోషించండి. ఏం ఫుడ్ పెట్టమన్నాడు? రాజు తినే భోజనము, రాజు భుజించే పానీయం. కాబట్టి ఇవన్నీ మీరు వాళ్ళకి పెట్టేసి 3 సంవత్సరాలు నాకు తీసుకుని చెప్పాడు. తెమ్మని చెప్పినప్పుడు వీళ్ళలో ముఖ్యులైనటువంటి వారిలో 4 ఉన్నారు. ఎవరు వాళ్ళు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీళ్ళందరికీ పేర్లు మార్చాడు. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇలా ఉండకూడదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మారిపోవాలని చెప్పి వాళ్ళ పేర్లు మార్చేసి వారందరికీ రాజు భోజనం పెడతానికి అందరిని ఇలా మీటింగ్ పెట్టాడు. తెచ్చిన వాళ్ళందరినీ, బానిసలుగా తెచ్చిన వాళ్ళు, కొల్లగొట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి, అంటే వారిలో దానియేలు ఒక బాలుడు. ఇప్పుడు రాజుల కాలంలో కొల్లగొట్టినప్పుడు దానియేలు ఉన్నాడు, ఆయన చిన్నపిల్లాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇలాగే మీటింగ్ చేసేసి నపుంసకుల అధిపతి, ఇదిగో రాజు భుజించే భోజనము, రాజు పని మీకు రోజు వస్తుంది, 3 ఏళ్ళు టైం ఇచ్చాడు మీకు రాజుగారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కల్దీలు భాష నేర్చుకోవాలి, చక్కగా తిని రాజు వచ్చే టైంకి బాగా మీకు కనపడాలి అని చెప్తే దానియేలు అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఎందుకని? మేము మాత్రము మా దేవుడు చెప్పింది తప్ప ఏది కూడా చేయము, కాబట్టి అపవిత్రమైన ఆహారం మేము మాత్రం తినలేము అని చెప్పాడు. మిమ్మల్ని కనుక పిలిచి ఇప్పుడు సీఎం కానీ పిఎం కానీ పిలిచి ఆ సీఎం ఉన్నటువంటి ఆ పేషీలో మీకు ఒక మంచి జాబ్ ఇస్తాను, అందరికి రిక్రూట్మెంట్ చేసుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టేసి, అయ్యా ఇదిగో మీకు మంచి జాబ్ వచ్చింది, మీరు రోజు పిఎం తినే ఫుడ్ తింటారు లేదా సీఎం తినే ఫుడ్ తింటారు అంటే మీరు ఏం చేస్తారు? ఇట్లా అంటారు అందరూ. ఎందుకని చెప్పండి? రాజుతో కలిసి భోజనం చేస్తున్నాం మేము, ఎంత అదృష్టం మాకు. మీరేం చెప్తారు? సీఎంతో భోజనం చేశారనుకో ఊరంతా చెప్పేస్తారు, నేను సీఎంతో కలిసి భోజనం చేశాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని చాలా గొప్పగా అనుకుంటాం. కానీ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఉన్నారు చూసారా, వీళ్ళు దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు అనుకున్నారు, అయ్యా నపుంసకుల అధిపతి మీరు పెట్టే భోజనం మేము మాత్రము తినలేము, ఎందుకంటే మా దేవుడు అపవిత్రమైన వాటిని తిరుగుతున్నాం. ఎందుకంటే రాజు భోజనం బల్ల మీద ఎప్పుడు కూడా మీరు చూసారు పోర్క్ ఉంటుంది, అపవిత్రమైన ఆహారం అంతా తింటారు వాళ్ళు. రాజు భుజించే దాంట్లో ద్రాక్షరసం పానీయం, మత్తు కలిగిన పానీయం ఉంటుంది. కాబట్టి ఈ 2 తింటే మా దేహము అపవిత్రపరిచే పడితే దేవునికి ఇష్టము ఉండదు, కాబట్టి మేము ఈ ఆహారం మాత్రం తీసుకోలేమని అంటారు వాళ్ళు. దానికి నపుంసకుల అధిపతి ఏమంటాడు? రాజు చెప్పిన ఆజ్ఞ ఇది నేను మీరితే మిమ్మల్ని తీసుకొచ్చి రాజు ముందు పెట్టినప్పుడు మీరు కనుక బక్క చిక్కిపోయి కనపడితే రాజు నన్ను తెలియదు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినాలి. సరే, ఇప్పుడు తప్పని పరిస్థితి అయింది. మనం ఇప్పుడు దానిలో సరేనయ్యా నీకు ఆజ్ఞ ఉంది కదా, కంపల్సరీ అయింది కదా, తింటాలని మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడా? మనం ఒక విషయంలో జాగ్రత్తగా గట్టిగా ఉంటాం, ఇది కంపల్సరీ అంటే తప్పదు అని చెప్పి తినేస్తాం, లేదంటే తప్పదని చెప్పేసి దేవుని నమ్మేస్తాం. అలాంటి పరిస్థితులు మనకు వస్తే
మనం ఏం చేస్తామంటే సరే తప్పట్లేదుగా, ఇంకా ఏం చేస్తామండి, తప్పు చేస్తున్నాం, ఏం చేస్తామండి తప్పనిసరి అయింది, ఏం చేస్తాం తప్పనిసరిగా మేము ఇది చేయాల్సి వస్తుందని అనేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కానీ దానియేలు మాత్రం అలా ఎప్పుడు అనలేదు. ఒక మాట చెప్పాడు, మేము దేవుని యొక్క మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున మేము ఉన్నాం కాబట్టి అయ్యా నపుంసకుల అధిపతి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 10 దినాలు, మీకు అందరూ తెలిసిన స్టోరీ కదా ఇది, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. మాకేం కావాలి, శాఖ ధాన్యాలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలని పెట్టండి. మేము గనక 10 రోజుల్లో కనుక మిగతా పిల్లల వల్ల లేకపోతే మీరు చెప్పిన ఆహారం మేము తింటాం, ఒకవేళ మిగతా పిల్లల కన్నా బాగుంటే ఈ ఆహారమే మాకు ఇప్పించండి అని వాళ్ళు రాజు దగ్గర సేవకులతో మనం చేసుకున్నారు. సరే వీళ్ళ మాట బాగానే ఉంది. అంటే 3 సంవత్సరాలు కదా వీళ్ళు ఫీడ్ చేయాల్సింది, 3 సంవత్సరాలు. ఒక 10 రోజులు అంటే ఎంతగా అని చెప్పండి, ఒక చిన్న టెస్ట్, అది చాలా తక్కువ. కాబట్టి నపుంసకుల అధిపతి ఏమన్నాడంటే, సరే మీ మాట చొప్పు నేను ఒప్పుకుంటాను, మీకు 10 రోజులు నేను శాఖ ధాన్యాలు పప్పు కూరలు వేస్తాను, మీరు తినేసి చక్కగా 10 రోజులు అయిపోయిన తర్వాత కనుక మీరు కొంచెం కూడా మార్పు లేకపోతే నేను చెప్పింది మీరు భోజనం చేయాలని చెప్పాడు. దానికి దానియేలు అంటాడు, సరే ఒప్పుకుంటామని చెప్పి 10 రోజులు అంట వారికి ఆకుకూరలు పప్పు ధాన్యాలు తిన్నారు. మిగతా పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, రాజు తినే ఆహారం, రాజు తినే పానీయం తాగేస్తున్నారు. వీళ్ళు 4 మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 10 దినాలు అయిపోయాయి. 10 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. బైబిల్ వాక్యం చూద్దాం ఇప్పుడు. 15 చదువు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను. అసలు ఎలా సాధ్యమైంది ఇది, నేను అనుకుంటా ఒకటప్పుడు. 10 దినాలు అయిన తర్వాత వారి ముఖాలు ఎలా ఉన్నాయంట, రాజు భోజనం భుజించే వారందరికంటే, అంటే మంచి క్వాలిటీ ఫుడ్ తినేవాళ్ళకన్నా, మంచి ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళకన్నా, చిన్న పప్పు ఆకుకూర తిన్న వాళ్ళ ఫేస్లు కళకళలాడుతున్నాయి. దీని అర్థం ఏంటి అంటే, పప్పు అంత శ్రేష్టమైందంటారా ప్రోటీన్ ఫుడ్ కన్నా? నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఫుడ్ను బట్టి కాదు కానీ దేవుని మాటకి విలువిచ్చి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడే వారి ముఖములు కళగా చేశాడు. నేను ఒక విషయం చెప్తా, ఇక్కడ యూత్ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఇదే. చాలామంది కాస్మెటిక్స్ రాస్తూ ఉంటారు, చాలా రాయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ అంటే నేను చక్కగా కనపడాలని చెప్పేసి అనేకమైన రాస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని చిత్తం చేస్తారో, ఇక్కడ దేవుని చిత్తం చేశారో, వాళ్ళు అపవిత్రపరచుకోకూడదని దేవునికి అవకాశం ఇస్తారో, ఆటోమేటిక్గా మీ ఫేస్ గ్లో అయిపోతాయి. ఇది సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ఈ వాక్యం ఏంటి, లోకంలో ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళకన్నా, లోకంలో పెద్ద కాయలు తినేవాళ్ళకన్నా, కరోనా టైంలో బస్తాలు ఇది తిన్నారండి. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, డ్రై ఫ్రూట్స్ అను వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు 25,000 పెట్టి జీడిపప్పు కొంది ఒక తల్లి కరోనా టైంలో వాళ్ళ 2 పిల్లల కోసం. వాళ్ళు నాకు బాగా తెలుసు, నేను అవాక్ అయిపోయా. చూడండి, ఇంత ఫుడ్ తిన్నారు కానీ దేవుడు ఇచ్చేటువంటి సౌందర్యం వెనక రహస్యము దేవునికి లోబట్టం. అంటే ఫుడ్ తింటే తేడా కనపడతారని నేను కాదంటలేదు, కానీ వీళ్ళు ఏం చేశారు, ఆకుకూరలు తిని, తర్వాత పప్పు ధాన్యాలు తిని, లోకంలో ప్రోటీన్ ఫుడ్ తిన్న వాళ్ళందరికన్నా వీళ్ళు ఫేస్ గ్లో ఎక్కువ. ఇప్పుడు మనం అందంగా కనపడాలన్నా, సౌందర్యం కనపడాలన్నా దేవుని చిత్తం చేయండి చాలు, దేవుడు మీ ఫేస్ని ఏం చేస్తాడు, గ్లో చేస్తాడు. నేను ఒకసారి ఒంగోలు చదువుకుంటున్నాను, ట్రైన్లో వస్తుంటే కూర్చున్నాను నేను ఎదురుగా. నా ఎదురు ఒక ఆయన ట్రైన్లో కూర్చొని నువ్వు ప్రేయర్ చేస్తావు అని అడిగాడు. నేను అవాక్ అయిపోయాను. ఇదేంటండి, నేను నా దగ్గర ఏ సిలువు లేదు, ఎటువంటి లేవు, ప్రేయర్ చేస్తాను ఎందుకు లేవంటే, నీలో నాకు తేజస్సు కనపడింది అయ్యా, ప్రార్థన చేసేటువంటి తేజస్సు కనపడింది అని చెప్పేసి ఆయన గమనించాడు. ఆయన ప్రార్థన చేసేవాడు. పెద్ద మనమేం ఇదే గ్లోకి కనపడలేదు, కానీ నా ఫేస్ చూస్తే ఆయనకి అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రార్థన బాగా చేస్తావా. నాకు ఆ టైంలో బాగా ప్రార్థనలు ఉండేవాడిని, ఎవరి కాలం కదా. అయితే వాళ్ళు గుర్తించింది ఏంటంటే, దేవుని యొక్క తేజస్సు మనలో కనపడాలి. చాలామంది చూడండి, కొంతమంది ముసలి వాళ్ళైనా కానీ మనం చూస్తే కొంతమంది వాళ్ళ తేజస్సు కనపడుతుంది. కారణం ఏంటి, దేవుడిచ్చే మహిమ అదంతా. కాబట్టి ఈ దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, వేరే వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళకి ఏమి ఇచ్చాడు, ఆయన సౌందర్యం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. అక్కడ బైబిల్ వాక్యంలో చాలా కరెక్ట్గా ఉంది చూడండి, కళగాను సౌందర్యంగాను కనపడింది. 16వ వచనం, రాజు నీ వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు ఇచ్చారు. ఇప్పుడు 10 దినాలు టెస్ట్ చేస్తే ఈ 10 రోజుల్లో తేలింది ఏంటంటే, మీరు అవి తిన్నారు కాబట్టి మీ కోరినట్టుగానే మీరు ఉండండి అని చెప్పి అవకాశం ఇచ్చాడు. ఒక్కోసారి మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు దేవుని కోసం నిలబడితే 2 ఆప్షన్ ఇస్తాడు దేవుడు. మనకు కాంప్రమైజ్ అయిపోయావు అనుకో, ఏముందిలే తప్పట్లేదు, కాంప్రమైజ్ అయిపోయావు అనుకో,
మనకి ఇక అలాగే వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే దేవుని కోసం నిలబడి, ప్రభువా నీ కోసం నిలబడాలనుకుంటున్నా, ఇది ఆజ్ఞ తప్పనిసరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే దేవుడే ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దానియేలు వాళ్ళు శాఖ ధాన్యాలు తిని చక్కగా 3 సంవత్సరాలు అలాగే ఉన్నారు. చూద్దాం తర్వాత 17వ వచనంలో ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, ఫస్ట్ ఏమి ఇచ్చేటువంటి దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ వివేచనను అనుగ్రహించను. అంటే మిగతా వాళ్ళకి ఇంత రాలేదు. ఓకే, తర్వాత మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలియగలవాడై, ఇంకో తెలివి వచ్చింది దానియేలుకి. ఏంటంట, స్వప్న భావములు, దర్శనములు, సకల విధములకు దర్శనం అంటే ఏ విధమైన దర్శనం వచ్చినా దానికి అర్థం చెప్పేవాడు. కలభావాలు కూడా గ్రహించి తెలియగలవాడు. స్వప్న భావాలు కూడా గ్రహించే తెలివి ఎవరికి ఇచ్చాడు దేవుడు? మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళు కళలు చెబుతూ ఉంటారు, మీకు పిచ్చి పిచ్చి కళ్ళని చెబుతూ ఉంటారు. అందులో అసలు తల ఉండదు, తోక ఉండదు, వచ్చి చెప్తూ ఉంటారు మీకు చాలామంది. దీని అర్థం ఏందని అడుగుతాను నేను ఒకసారి. అమ్మ నువ్వు కన్న కళ ఏదో పిచ్చి కళ కన్నావు, దానికి అర్థం ఏం కనపట్లేదు. నిజంగా చెప్తున్నా, మీకు రాలేదు కళ్ళు? ఎప్పుడన్నా కళ్ళు వస్తే ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ అవసరం లేదు, కాస్ట్యూమ్స్ అవసరం లేదు, డబ్బు పెట్టాల్సిన ప్రొడ్యూసర్ అవసరం లేదు, కళలో స్టోరీ మాత్రం ఫుల్గా ఉంటుంది. అవునా కదా? ఆ కళ అంటే ఏంటంటే ఒక చిన్న సినిమానే. మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఒక కళలో వచ్చేస్తా. కళలు ఎందుకు కలిగితే పెక్కు పనిపాట్ల వల్ల కళ్ళ కలిగితే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. చూడండి, కళలకి ఏం వచ్చిన దానికి అర్థం చెప్పేస్తాడు దానియేలు. ఏ దర్శనం వచ్చే దానికి అర్థం చెప్పేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు దానియేలుకి అనుగ్రహించాడు. ఊరకనే వచ్చినాయా? దేవుని కోసం నిలబడి త్యాగం చేస్తే దేవుడు కొన్ని మనకి బహుమానాలు ఇస్తాడు. నేను త్యాగం చేసుకున్న వల్ల నాకు ఉపయోగం ఏంటి? దేవుడు నీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే కళలు, దర్శనాలు, భావాలు చెప్పగలిగినటువంటి, అర్థాలు చెప్పగలిగినటువంటి శక్తిని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో, ఏ గడియో, ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో, ఏ గడియో, ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి
త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో, రెప్పపాటులో ఉన్న చోటుని ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు, విడువబడినచో ఎంత ఏడ్చిన తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం, సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు, బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో